పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 2వ ఆదివార వాక్య పరిచర్యకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనము వరకు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించను. అతడు యోర్దాను నదీ పరిసర ప్రాంతములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమునందు ఇట్లు రాయబడి ఉండెను: ప్రభువు మార్గమును సిద్ధమనర్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో 2వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా ఆగమన కాలములో 2-3 ఆదివారాలలో మనకి బాప్తిస్మ యోహాను గారు తన సందేశము ద్వారా మనల్ని క్రీస్తు ప్రభు రాకడ కొరకై సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇది మనం ప్రతి సంవత్సరము కూడా ధ్యానం చేసుకుంటాం ప్రియులారా. ఆయనకు ప్రధానమైన సందేశం ఏమిటి? ప్రభువు త్వరలోనే రాబోతున్నాడు, కావున హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, సఖ్యత కలిగి ఉండండి, శాంతి సమాధానము కలిగి ఉండండి, కర్రకు తావులను నునుపు చేయండి, వక్ర మార్గాలను సరిచేయండి, లోయలను పోడ్చండి, అదేవిధంగా కొండలను కూల్చి సదును చేయండి. ఇది బాప్తిస్మ యోహాను గారి యొక్క సందేశం. ఇంతకీ కరకుతాలను నునుపు చేయటం అంటే ఏంటి? లోయలను పోడ్చటం అంటే ఏమిటి? కొండలను కూల్చటం అంటే ఏమిటి? ప్రియులారా, మానవుల మధ్యలో ఉన్నటువంటి తరతమ భేదాలని, కక్షలు కార్పణ్యాలోని కరకుతావులని నునుపు చేయాలి. అదేవిధంగా మానవులు అడ్డుగోడలాగా కట్టుకున్నటువంటి ఆ కొండలని కోల్చాలి. మానవుల మధ్యలో ఏర్పడినటువంటి అగాధమనే లోయలని పూడ్చి ఐక్యత రాగాన్ని మనందరం కూడా పలకగలగాలి. శాంతి సమాధానానికి పెద్దపీట వెయ్యగలగాలి ప్రియులారా. ఇవి చెయ్యకుండా ప్రభువు రాకడ కొరకై నేను సిద్ధపడుతున్నాను అంటే దానిలో అర్థం లేదు ప్రియులారా. దక్షిణ ఆఫ్రికా కోసం పాటుబడినటువంటి మహా గొప్ప నాయకులలో ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం నెల్సన్ మండేలా గారిది. ఆయన గొప్ప చదువుకున్నటువంటి వాడు. నల్ల జాతీయుడైనప్పటికీ కూడా, నీగ్రో జాతీయుడైనప్పటికీ కూడా బాగా చదువుకున్నాడు. ఆ రోజుల్లోనే బ్యారిస్టర్, లా చదువుకున్నాడు. ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత తన ప్రజలు, నీగ్రో జాతి ప్రజలు ఈ సౌత్ ఆఫ్రికాలో, ఈ దక్షిణ ఆఫ్రికాలో ఏ విధంగా శ్రమల పాలవుతున్నారు, ఏ విధంగా వారిని పనికిరాని వారిగా, బానిసలుగా ఈ తెల్ల జాతి వారు, ఈ నల్ల జాతి వారిని అమ్ముకుంటున్నారు, జంతువుల కంటే దారుణంగా వారిని చూస్తున్నారు అనేటువంటి స్థితిని చూచినప్పుడు ఆయన చెల్లించిపోయాడు. తన స్వార్థాన్ని విడిచిపెట్టాడు. ఆయన చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చండి, లా చేసుకుంటే ఆయన డబ్బులు వస్తాయి. కానీ ఆ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి తన ప్రజల కొరకై పాటుపడటానికి నడుం బిగించాడు. ప్రజలను చైతన్యం చేస్తూ వారి ద్వారా ధర్నాలు, వారి ద్వారా ఆ యొక్క తెల్ల జాతీయులు చూపిస్తున్నటువంటి వర్ణ వివక్షకి వ్యతిరేకంగా గళం విప్పాడు, ఉద్యమాలు ప్రారంభించాడు. ఇది తెల్లవారికి గిట్టలేదు. కాబట్టి నెల్సన్ మండేలా గారిని దారుణాతి దారుణమైనటువంటి చెరసాలలో పడవేశారు, జైల్లో పడవేశారు. 27 సంవత్సరాల పాటు
నెల్సన్ మండేలా గారు భయంకరమైనటువంటి చెరసాల జీవితాన్ని జీవించాడు. ఎంత భయంకరం అంటే రోజంతా కూడా ఎండలో తిండి పెట్టకుండా రాయి కొట్టే పనిని అతను అప్పచెప్పారు. రాత్రిపూట ఆయన ఉండేటువంటి చెరసాల గది 6 అడుగుల పొడుగు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ఊహించుకోండి పిల్లారా. అక్కడే అన్నం తినటం, అక్కడే కాలకృత్యాలు కూడా చేసుకోవటం. దారుణాతి దారుణమైనటువంటి జీవితం. ఈ విధంగా ఒక జంతువు కంటే కూడా క్రూరంగా ఆ చెరసాలలో నెల్సన్ మండేలా గారిని హింసించారు, బాధ పెట్టారు, కక్షగట్టారు పిల్లారా. ఒకానొక రోజున ఆయన ఎండ తీవ్రతతో, ఆ ఎండ వేడిమిలో ఆయన ఈ రాళ్ళు పగలగొడతా ఉన్నాడు ఆ యొక్క జైలు జీవితాన్ని గడుపుకుంటూ. ఆ సమయంలో బాగా దాహం వేసింది నెల్సన్ మండేలా గారికి. ఆయనని ఎంత దారుణాతి దారుణంగా హింసించారు, అవమానాల పాలు చేశారు అనే దానికి ఈ ఉదాహరణ మనకి అర్థమయ్యేటట్లుగా చెప్తుంది పిల్లారా. ఆ ఎండలో ఆయన రాయి కొట్టి 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 బాగా దాహం వేస్తుంది. అక్కడికి వచ్చినటువంటి ఆ జైలు అధికారులలో ఒకనితోటి, అయ్యా నాకు దాహం వేస్తుంది, ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి అయ్యా అంటే, నీకు నీళ్లు కావాలా, తాగటానికి నీళ్లు కావాలా అని అవహేళన చేస్తూ తన ప్యాంటు జిప్పు విప్పి ప్రియులారా అతని మీద యూరిన్ పోసాడట. అంత దారుణంగా నెల్సన్ మండేలా గారిని హింసించాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. అయినా కానీ పట్టు వదలకుండా తమ జాతి కొరకై అన్ని శ్రమలని, అన్ని బాధలని నెల్సన్ మండేలా గారు అనుభవించారు ప్రియులారా. చివరికి తాను కోరుకున్నట్లుగా ప్రియులారా ఫిబ్రవరి 11వ తారీఖు 1990వ సంవత్సరంలో అతను జైలు నుంచి విడుదల పొందుకున్నాడు. స్వేచ్ఛ, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా అతనికి పరిపూర్ణమైన స్వేచ్ఛ దొరికింది పిల్లారా. బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక పార్టీని స్థాపించాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ANC అనే పార్టీని స్థాపించి ఒక్కసారిగా పిల్లారా మే నెల 10వ తారీఖున 1994వ సంవత్సరం తాను విడుదలైన 3 సంవత్సరాలకే జరిగిన ఎలక్షన్లలో విజయదుందుబి మోగించాడు. ఆ విధంగా ఆయన గొప్ప మెజారిటీతోటి ఆయన దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఆయన ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడిన తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి తన జాతి వారు, ఇప్పుడిక మనం తెల్ల జాతి వారి మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళని అవమానాలు పాలు చేయాలి అని అంటే నెల్సన్ మండేలా గారు తన జాతి వారితో చెప్పాడంటండి, మనల్ని దేవుడు గెలిపించింది, మనకి విజయాన్నిచ్చింది ప్రతీకారంతో రగిలిపోవటానికి కాదు, క్షమాభిక్ష పెట్టడానికి. దేవుడు మన నుండి కోరుకునేటువంటిది సకల మానవాళి కూడా సమానమైనటువంటిది, సమానత్వంతో జీవించటానికి. దేవుడు మనకిచ్చిన ఈ అధికారం అనేటువంటిది మనం క్షమించటానికి, ప్రేమించటానికి, సమానత్వంతో జీవించటానికే కానీ ఇంకా కోపముతో, ఇంకా ద్వేషముతో, ఇంకా పగతో రగిలిపోవటానికి కాదు. ఒకవేళ మనం కూడా అలాగే చేస్తే వాళ్ళు చేసిన దానికి మనము చేసిన దానికి తేడా ఏముంది అని తన ప్రజలకి బోధించి ఆయన సమానత్వంతో అందరిని ప్రేమించేటట్లుగా ఆయన తన ప్రజలకి మారు మనసును వచ్చేటట్లుగా బోధించాడు. ప్రియులారా, ఇదిగో కర్రకు తావులు నునుపు చేయాలి, లోయలు పూడ్చాలి, కొండలు కూల్చాలి అంటే ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా క్షమాపణ కలిగి ఉండటం, ప్రేమను కలిగి ఉండటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం. ఆధునిక ప్రపంచం ఏ విధంగా ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా? భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు. కుటుంబాలలో భయంకరమైన అగాధాలు, భయంకరమైన కొండలు భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, బంధువులు మిత్రుల మధ్యలో సఖ్యత లేదు. ఈనాడు బాప్తిస్మ యోహాను గారు ప్రతి లోయ పూడ్చబడాలి, పర్వతములు కొండలు సమము చేయబడాలి, కరుకుతాలు నునుపు చేయబడాలి, వక్ర మార్గములు సక్రమం చేయాలంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? తార్ రోడ్లు వెయ్యాలనే, సిమెంట్ రోడ్లు వెయ్యాలనే వాటి గురించి కాదు. రానున్న మెస్సయ్యాకి ప్రియులకు దేవుని బిడ్డలారా మన హృదయంలో ఉన్నటువంటి కోపము, పగ, ద్వేషం అనేటువంటి ఈ కరుకుతాలను తీసివేసుకోవాలి. మనుషుల మధ్యలో పెరిగినట్టు అగాధాలు, తగాదాలు అనేటువంటి లోయలని మనం పూడ్చాలి, సమతరం చెయ్యాలి.
ఇది బాప్తిస్మ యోహాను గారు ఇచ్చేటు పిలుపు. ప్రియులారా, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన కుటుంబానికి కానీ ఎవరైనా గొప్ప నాయకుడు వస్తున్నాడంటే మొదటిగా మనం చేసేది అన్నీ బాగున్నాయా, శుభ్రంగా ఉన్నాయా, నీటుగా ఉన్నాయా, ఆయన వచ్చినప్పుడు ఆయన విల్ హీ ఫీల్ ఓల్, ఆయన సంతోషంగా ఉంటాడా, రావటానికి అసలు ఆ మనసు వస్తుందా, అంత శుభ్రంగా ఉందా అని మనందరం కూడా ఆలోచిస్తామే. ప్రియులారా, సకల లోకానికి అధికారైనటువంటి సర్వశక్తిమైనటువంటి ప్రేమామయుడు, శాంతి స్వరూపుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ మెస్సయ్య మన హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఏ విధంగా చూసుకుంటున్నావు, నీ హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకున్నావు? ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు రాబోయేటువంటి ఆ మెస్సయ్య కొరకే సిద్ధపడుతుండగా వారిని సిద్ధపరచటానికి క్రీస్తు ప్రభు రాకముందే సుమారుగా 700 సంవత్సరాలకు ముందుగా దేవుడు ప్రియులారా యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని చెప్తున్నారు. ఏమని? ఒక స్వరము ఎలుగెత్తి ఎడారిలో పలుకుచున్నది అంటున్నాడు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 3వ వచనం ఈ విధంగా పలుకుచున్నది. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గమును సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు, ప్రతి లోయ పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నెలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలను, కరుకు తావులు నునుపు కావలియను. అప్పుడు, ఎప్పుడండి? అప్పుడు. ఈ మాట చాలా ముఖ్యం, నోట్ చేసుకోవాలి మనందరం కూడా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, జనులెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు అని ప్రభువు వాక్కు పలుకుచున్నది. ప్రియులారా, అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు? కరుకుతావులు నునుపు చేయబడ్డప్పుడు, వక్ర మార్గములు సక్రమం చేయబడినప్పుడు. పిల్లారా, అవి చేయకుండా దేవుని కృప మన మీదకి రాదు, మన మధ్యలోనికి రాదు. ఇది మనందరం కూడా చేయగలగాలి. పిల్లారా, ఇదే సందేశాన్ని ఈ ఆదివారపు మొదటి పట్టణములో బారూకు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం కూడా ఇదే సందేశాన్ని మనకిస్తుంది. ఏమని? ఇశ్రాయేలీలు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలయను. ఏం చేయాలి? సరిచెయ్యాలి. లోయలను పూడ్చి నేలను సమతలము చేయవాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియులారా, ఈ సందేశం మనకి చాలా ముఖ్యమైన సందేశము. ఆగమన కాలములో ప్రభువు రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా బాప్తిస్మ యోహాను గారు ప్రభువు రాకకు ముందుగా వచ్చి మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. మనం చదువుకుంటాం పిల్లారా, మలాకి గ్రంథములో 4వ అధ్యాయములో దేవుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. 5వ వచనములో, ప్రభువు దినము, ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపిస్తాను అని పలికి, అతడు తండ్రులను కుమారులను మరలా ఏకము చెయ్యును, లేదేను నేను వచ్చి మీ దేశమును నాశనము చేయవలసి వచ్చును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము దేని గురించి మాట్లాడుతుంది? ఎక్కడ? ప్రభువు దినము, ఘోర దినము రాకమునిపే నేను నా ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తాను, అతడు ప్రజలను సరిచేస్తాడు, ప్రభువు మార్గాన్ని సిద్ధము చేస్తాడు అని పలుకుతున్నాడు. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారిని దేవుడు పంపించింది తన కుమారుని యొక్క రాకడకు ప్రజలను సిద్ధపరచటానికి కొరకై, తన కుమారుని యొక్క రాకడ కొరకై, మార్గాన్ని సుగమం చేయటము కొరకై, సమము చేయటము కొరకై. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది బాప్తిస్మ యోహాను గారి యొక్క అతి ప్రధానమైన ఉద్దేశం, పంపించటానికి. పిల్లరా, బాప్తిస్మ యోహాను గారు ఏమని చెప్తున్నాడు? ఈనాటి సువిశేషాన్ని కొంచెం సేపు ఆత్మీయంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఏమంటున్నాడు? ఆయన ఎడారిలో ఉండగా దేవుని యొక్క స్వరం అతనికి వినపడింది. ఏమని వినపడింది? అతడు యోర్దాను నది పరిసర ప్రాంతాలలోనికి వచ్చి దేవుని యొక్క ఆ ప్రవక్త సందేశాన్ని స్వీకరించాడు. దేవుడు అతనితో చెప్పాడు, ఒక ప్రవక్తగా నువ్వు వెళ్ళి నా కుమారుని యొక్క మార్గాన్ని సిద్ధము చెయ్యి అని చెప్పాడు. ఏం చేస్తున్నాడంటే అండి బాప్తిస్మ యోహాను గారు? వాక్యాన్ని మనం చదువుకుంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో 4వ వచనములో
బాప్తిస్మ యోహాను ఒంటె రోమముల కంబళి ధరించి నడుమునకు తోలుపట్టీని కట్టి మిడతలను భుజించుచు పుట్టుక తేనెను త్రాగుచూ ఉండెను. ఈ రీతిగా బాప్తిస్మ యోహాను గారు పిల్లారా ఒక సన్యాసిగా ఆయన జీవిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే బాప్తిస్మ యోహాను గారు నాజీరు వ్రతాన్ని పూనాడు. లైఫ్ లాంగ్ నాజీరు వ్రతం అండి. ఆయన జుట్టు కత్తిరించబడదు. వాక్యాన్ని చదువుకుంటే మనం లూకా సువార్త 1వ అధ్యాయము బాప్తిస్మ యోహాను జననాన్ని గురించి గాబ్రియేలు దూత జకరియా గారితో పలికిన ప్రవచనములో ఆ యొక్క దేవదూత యొక్క సందేశంలో ఏమంటున్నాడంటే లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, నీవు ఆనందముతో ఉప్పొంగెదవు, అతని జన్మమునకు అనేకులు సంతోషకారణమగును. బాప్తిస్మ యోహాను జననాన్ని గురించి ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చేయుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భముననే పవిత్రాత్మచ నింపబడును. ద్రాక్షారసము గాని మద్యమును గాని సేవింపడు. నాజీరు వ్రతాన్ని పూనినటువంటి వాడు 3 ముఖ్యమైనటువంటి రూల్స్ ఉంటాయండి. ఏమిటి అవి? మొదటిగా శవం దగ్గరికి వెళ్ళకూడదు. సొంత తల్లిదండ్రులు తోబుట్టువులు చనిపోయినా కానీ శవం దగ్గరికి వెళ్ళకూడదు. నెంబర్ 2, జుట్టు కత్తిరించబడకూడదు. నెంబర్ 3, అతని ద్రాక్షారసము కానీ మత్తుకు సంబంధించినట్టు ఏది కూడా స్వీకరించకూడదు. ఇవి నాజీరు వ్రతం. లైఫ్ లాంగ్ నాజీరు వ్రతం, జీవితాంతం వరకు నాజీరు వ్రతాన్ని బూనినటువంటి వానికి ఇది. ఈ నాజీరు వ్రతంలోనే 2వ కోవ ఉందండి. కొన్ని దినాలకు మాత్రమే నాజీరు వ్రతాన్ని పొందుకుంటారు. కొన్ని రోజులు, అది కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని దినాలు కావచ్చు, కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు. కానీ ప్రియులారు గుర్తుపెట్టుకోండి, నాజీరు వ్రతం ముగిసిన తరువాత ఖచ్చితంగా గుండు చేపించుకోవాలి. క్షవరం అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 18వ వచనములో పౌలు క్షవరము చేపించుకునంటే అక్కడ మనకు అర్థమయ్యే భాషలో రాయబడింది అంతే. మూల భాషలోనికి వెళితే గ్రీకు భాషలో ప్రియులారా పౌలు గారు టాన్షర్డ్ అంటే గుండు గీకించుకున్నాడు. నాజీరు వ్రతం ముగిసిన తర్వాత లేవీ కాండం ప్రకారం క్షవరం కుదరదో. అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈనాటి సబ్జెక్టులోకి వద్దాం. బాప్తిస్మ యోహాను గారు నాజీరు వ్రతాన్ని పూనాడు. దేనికోసం? దేవుడు ఆయనని ఒక ప్రత్యేకమైనటువంటి సందేశముతో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన పనితో ఈ లోకానికి పంపించాడు. ఏమిటి ఆ పని? ఆయన రానున్న మెస్సయ్య కొరకై మార్గం సిద్ధం చేయాలి. ఏంటి ఇక్కడ మార్గం సిద్ధం చేయటం? రోడ్లు వేయించటమా? కాదు. ప్రజలని పశ్చాత్తాపము కొరకై కేక పెట్టి గద్దించాలి. ఏమంటున్నాడు ఈ రోజున బాప్తిస్మ యోహాను గారు? అతడు లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మం పొందాలని ప్రకటించుచున్నాడు. 3 కార్యాలు చెప్తున్నాడు, 3 విషయాలు. నెంబర్ 1, పాప క్షమాపణ కలగాలి, ప్రకటిస్తున్నాడు. 2వది, హృదయ పరివర్తన చెందాలి. 3వది ఏమంటున్నాడు? జ్ఞానస్నానం పొందాలి. అంటే పశ్చాత్తాపడాలి. నేను చేసిన పాపాల కొరకే నేను పశ్చాత్తాపడాలి. దేవా, నేను పాపినయ్యా, నా జీవితాన్ని నేను పరిశీలించుకోవాలి, నా బ్రతుకు ఎలాగా ఉందో పరిశీలించుకోవాలి. నా జీవితం యేసు ప్రభు ఒకవేళ వస్తే ఆయనకు తగినటువంటి రీతిగా నేను జీవిస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నాలో తప్పులు ఉంటే, పాపాలు ఉంటే, ఘోరమైన కార్యాలు చేస్తుంటే వాటి కొరక నేను కన్నీరు కార్చాలి, బాధపడాలి. అయ్యో నేను పాపము చేశానని వేదన పొందాలి. ఆ తరువాత మారు మనస్సు పొందాలి. ఇక్కడ 2 కూడా కొంచెం తేడా ఉంటాయండి. పర్యాయ పదాలుగా వాడినా కానీ ఇక్కడ పాపక్షమాపణ పశ్చాత్తాపం అంటే ఏమిటి అంటే చేసిన పాపాల కొరకై పశ్చాత్తాపడతాం. దేవా, నేను పాపినయ్యా అని అన్న తర్వాత హృదయ పరివర్తన చెందటం, మారు మనసు పొందటం అంటే మరలా నేను ఆ పాపము జోలికి వెళ్ళను, నేను ఇటువైపు వెళుతున్నానండి, పాపం చేసుకుంటా వెళుతున్నా. హృదయ పరివర్తన, మెటనోయియా అంటే చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్. అంటే నువ్వు వెళుతున్న మార్గాన్ని మారాలి. అంటే నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఇక నుండి నేను ఈ పాపాన్ని చెయ్యను.
పశ్చాత్తాపడటం ఒక ఎత్తు, దేవా నేను పాపినయ్యా అనటం ఒక ఎత్తు, తర్వాత నేను మళ్ళీ పాపం చేయను ఇంకా అంటాం రెండవది. ఈ రెంటికి సూచనగా పశ్చాత్తాప జ్ఞానస్నానాన్ని బాప్తిస్మ యోహాను ఇస్తారు. ఇది ముఖ్యం పిల్లారా. అయితే ఇక్కడ ఏ విధంగా పశ్చాత్తాపడాలి, ఏం చెయ్యాలి, వేటి గురించి చెయ్యాలి అంటే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకున్న వాక్యాలు మనకు కనబడతాయి. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని పలికి ప్రతి లోయ పూడ్చబడాలి, పర్వతములు కొండలు సమము చేయబడాలి, వక్ర మార్గములు సక్రమం చేయబడాలి, కరుకు మార్గములు నునుపు చేయబడాలి. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో అప్పుడు ప్రతి ఒక్కడు దేవుని రక్షణను గాంచును. ఇవి మనం చెయ్యకుండా, ఈ మార్పు మనలో రాకుండా, నేను దేవుని రక్షణ చూడాలి, మెస్సయ్యాను చూడాలి, క్రిస్మస్ పండుగలో పాల్గొవాలి, పశ్చాబద్ధం. ప్రయోజనం లేదండి. ఇది ఎలాగా ఉంటుందంటే పంది స్నానం ఏనుగు స్నానం లాగా ఉంటుందండి. ఎలాగా? శుభ్రంగా పందికి స్నానం చేపిస్తే మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకుంటుందండి బురదలో. ఏనుగు స్నానం అంటే ఏనుగుకి మనం శుభ్రంగా స్నానం చేపించిన తర్వాత బయటికి రాగానే తన తొండాన్ని మట్టిలో పూడ్చి బుర్రుమని మీద పోసుకోకూడదండి మళ్ళీ. అది దాని నేచర్. మనం కూడా మార్పు లేకపోతే వాటితో సమానంగా ఉంటాం. ఇక్కడ ప్రియులారా, వక్ర మార్గాలు సక్రమం చేయటం అంటే, కరకు మార్గాలు నునుపు చేయటం అంటే, లోయలు పూడ్చటం అంటే, పర్వతాలు కొండలు సమము చేయటం అంటే ఏంటంటే, ఈనాటి రెండవ పట్టణాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేయాలి. ఏమిటి రెండవ పట్టణం? పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో 9-10 వచనాలలో ప్రియులారా, పౌలు గారు ఈ లోయలు పోడ్చటం అంటే ఏంటి, ఈ కరుకు తావులు నునుపు చేయటం అంటే ఏమిటి, వీటన్నిటి గురించి వివరిస్తారు. దాన్ని ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9-10 వచనాలు. జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతో విజ్ఞానముతోనూ మీ ప్రేమ దినదిన అభివృద్ధి చెందినట్లుగా మీ కొరకు ప్రార్థించుచున్నానని పలికి, అందువలన మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేనివారుగాను నిర్దోషులగును అగుదురు. ప్రియులారా, మనం ఏ విధంగా జీవించాలి ప్రభువు రాకడ కొరకై? కల్మషము లేనటువంటి వారిగా, దోషరహితులుగా మనం ఉండాలి. అవును, ముఖ్యం. కల్మషము లేనటువంటి వారిగా, దోషరహితులుగా ఉండాలి. ఎందుకని అంటే రోమాపత్రికల వాక్యాలు కొన్ని ఎక్కువ చెప్తున్నాను, నోట్ చేసుకొని పిల్లారా. ఎందుకని అంటే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. ప్రియులారా, కర్రకు తావులు నునుపు చేయటం అంటే ఏమిటి ఇక్కడ? అంటే మనలో ఉన్నటువంటి చెడు పాపాలన్నిటిని తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ పంతాలు, పట్టింపులు, పగలు, గర్వాలు, వీటన్ని తీసివేసుకోవాలి. ఇవే కొండలు మన జీవితంలో, ఇవే పర్వతాలు మన జీవితంలో. ప్రియులారా, నేను ఒక గురువుగా నా వద్దకు వచ్చేటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యే బాధాకరమైన విషయం, చిన్న చిన్న విషయాల గురించి, చిన్న చిన్న మనస్పర్ధల గురించి, అవి చిలికి చిలికి గాలివానై పగలు, ద్వేషాలు. ప్రపంచాన్ని చూడండి ప్రియులారా, ఇస్రాయేల్ దేశం అరబ్ దేశాలతోటి మధ్యలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం దేవుడి దేవున సమసిపోయింది ఇప్పటి కొంతవరకు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఆరని రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. వందల మంది, వేల మంది, లక్షల మంది అభంశవం తెలియనటువంటి వారు ఈ పంతాలు, పట్టింపుల కారణంగా అసువులు బాస్తున్నారు, మరణాలు పాలవుతున్నారు, యుద్ధంలో చనిపోతున్నారు.
క్షతగాతులు అవుతున్నారు. పాతకాలంలో ఒక మహా గొప్ప కవి చెప్పాడండి, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నదే గర్వకారణం నరజాతి. ప్రియులారా, ఈ రక్తంతో తడిసినటువంటి నేల ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు ఈ రోజున మనకు పిలుపునిచ్చేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో ఈ పగలు ద్వేషాల కారణంగా నిర్మించుకున్నటువంటి ఈ కొండలని, ఈ లోయలని పోడ్చండి, సరిచేసుకోండి, తీసివేసుకోండి. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయములో మనము దేవుని సంతోషపెట్టే విధముగా జీవించాలి అంటున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 1వ లేఖ. సహోదరి సహోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవించవలనో మా నుండి నేర్చుకోండి. ఎలా సంతోషపెడదాం? పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినట్టు మొదటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనములో, మీరు పవిత్రులై ఉండవలననియు భోగవాంఛలకు, శరీర వాంఛలకు దూరస్తులై ఉండవలననియు దేవుడు కోరుచున్నాడు. మీ విషయమున ఇదే ఆయన సంకల్పం. ప్రియులారా, ఈ ఆగమన కాలంలో మనస్ఫూర్తిగా ఆత్మపరిశీలన చేసుకుందాం. Let us try to do the examination of conscience. ఆత్మపరిశీలన చేసుకుందాం. నాలో ఉన్నటువంటి లోయలేంటి? నాలో ఉన్నటువంటి కొండలేంటి? నాలో ఉన్నటువంటి కరుకుతావులేంటి? నాలో ఉన్నటువంటి వక్ర మార్గాలు ఏమిటి? వక్ర జీవితాలేంటి? వక్ర జీవితం, సక్రమ జీవితం. లూకాసు వార్త, ఈనాడు మనం చదువుకున్న సువిశేషముల ప్రియరా, మనం విన్నాం ఏమిటి అంటే, ఎప్పుడైతే వీటిని మనం సరిచేసుకుంటామో అప్పుడు ఆ దేవుడు మనలో జన్మిస్తాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనములో, అప్పుడు ప్రజలందరూ కూడా దేవునికి రక్షణను గాంచుదురు. ఇంకొక అడుగు ముందుకు వేసి వివరంగా ఈ వక్ర మార్గాలు సక్రమము చేయటం అంటే ఏమిటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. 24, 25. క్రీస్తు యేసుకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతో కూడిన తమ శరీరమును సిలువ వేయాలి. మనము ఆత్మను అనుసరించి క్రమముగా జీవించాలి. వక్ర మార్గాలు సరిచేయటం అంటే మన శరీరాన్ని, మన పాపపు శరీరాన్ని, ఈ పాపముతో ఈ శరీరంతో ఎటువంటి పాపము చేస్తున్నాం? ఒకవేళ మనలో పాపం ఉంటే ఈ శరీరముతో ప్రియులారా, దేవుడు హెచ్చరించినటువంటి ఆ 7 చావైన పాపాలు, గర్వం కావచ్చుగాక, విందులు వినోదాలు కావచ్చుగాక, వ్యభిచారము కావచ్చుగాక, శరీర కార్యాలు కావచ్చుగాక, అదేవిధంగా అసూయ కావచ్చుగాక, అది ఏదైనా కావచ్చు ప్రియులకు దేవుని బిడ్డలారా, వర్గతత్వం కావచ్చుగాక, కలహాలు కావచ్చుగాక, ఏదైనా కానీ మనలో ఉంటే అవే మనలో ఉన్నటువంటి వక్ర మార్గాలు, కరుకు మార్గాలు. వాటిని సరిచేసుకోవాలి. కాబట్టి శారీరక వ్యామోహములతోనూ కాంక్షలతో కూడినటి శరీరము మీరు సిలువ వేయాలి. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు కోపపడరాదు, అసూయగ్రస్తులము కారాదు అని చెప్తున్నారు పిల్లారా. ఇవన్నీ మనం శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త వహించాలి. ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపడుతుండగా మనం వీటి గురించి శ్రద్ధ పడాలి, శ్రద్ధ వహించాలి. ఇదిగో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అక్కడ మనకి చాలా ఉంటాయండి శరీర కార్యాలు. వాటన్నిటినీ కూడా అవి శరీరానుసారముగా జీవించువారు చేస్తారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనలో పొరపాటుని ఉంటే
నిష్టగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, వేడుకోవాలి. దేవా నాకు శక్తినివయ్యా, నేను ఈ చావైన 7 పాపాలకు లొంగిపోతున్నానయ్యా, నీ శక్తిని నా ప్రార్థన చేయి, దేవుడిస్తాడు శక్తిని. సర్వాంగ కవచాన్ని ధరించు, సాతాను చేసే శోధనలకు వ్యతిరేకంగా పోరాడటానికి. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనములో ఇతరులతో మనం ఏ విధంగా ఉండాలి? స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పనులు చేయకూడదు. వినయాత్ములై ఇతరులు మీకంటే అధికులుగా మీరు భావించండి. గర్వం వద్దు. వీటిల్లో ఎటువంటి పాపం ఉన్నా దాన్ని తీసివేసుకోవాలి. ప్రియులారా, ఈరోజున మనం ఆగమన కాలములో 2వ ఆదివారములో ప్రవేశిస్తుండగా సఖ్యత ఏమిటి? అది క్షమాపణ అడగాలి, క్షమాపణ పొందుకోవాలి. దేవుని నుండి, మన పొరుగువాని నుండి, మనతో మనం. దేవునికి నీవేదైనా వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా? ప్రభు ఈరోజు అంటున్నాడు, బిడ్డా నా కొరకై నీ హృదయములో ఆ కొండలను కూల్చు, ఆ లోయలను పూడ్చు. పొరుగువానితో సఖ్యత లేకుండా పొరుగువానికి ద్రోహముగా నువ్వు జీవిస్తున్నావా? కర్రకుత్తాలను నునుపు చేయి, వక్ర మార్గాలను సక్రమము చేయి. దేవుడు పిలుపు ఇస్తున్నాడు బాప్తిస్మ యోహాను గారి ద్వారా. ఆయనకు ప్రధానమైన పనిదే మనల్ని సిద్ధం చేయడం, మారు మనసు ప్రకటించటం. ప్రభువుని వేడుకున్న పిల్లలు యోచన ఈ ఆగమన కాలంలోనైనా కానీ మనం సిద్ధపడవలసిన రీతిలో సిద్ధపడి పాపాన్ని విడిచి మన హృదయంలో ప్రభువునకు రాజమార్గాన్ని, రాజపదాన్ని సిద్ధము చేసి 2 చేతులను చాచి మారనాథ, ప్రభువా త్వరగా వేంచేసి రమ్ము అని మనం కూడా దర్శన గ్రంథంలో పునీతులు పలికినట్లుగా మనం కూడా పలికేటువంటి కృపని, ధన్యతని మనందరికీ దయచేయమని ఆ చిన్నారి బాలయేసుని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ స్వచ్ఛమైన హృదయముతో, కడగబడిన హృదయముతో సరి అయిన మార్గాన్ని సిద్ధంపరచుకొని ఆహ్వానించుకునే గొప్ప మనసును మనకు దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ చిన్నారి బాలయేసువా, ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని బాప్తిస్మ యోహాను గారు వెలుగొత్తి పలుకుతున్నాడు. నాయన తండ్రి, మార్గాన్ని సిద్ధము చేయడం మా హృదయాలలో సిద్ధము చేయాలి, మా కుటుంబాలలో సిద్ధము చేయాలి, మా ఇరుగు పొరుగు వారి మధ్యలో సఖ్యత ద్వారా సిద్ధము చేయాలి, మా సంఘాలలో, మా మేత్రాసనములో, మా యొక్క స్త్రీ సభలో మార్గాన్ని సిద్ధము చేయాలి. అవును ప్రభువా, తండ్రి మాకు శక్తినివ్వండి. ఎక్కడైతే శాంతి లేదో, సమాధానం లేదో, కక్షలు కార్పణ్యాలు రాజ్యం వెళుతున్నాయో అటువంటి చోట నీ పరిశుద్ధాత్మ శక్తినివ్వండి, శాంతినివ్వండి, సమాధానాన్నివ్వండి. నాయన నిరాకడ కొరకే మేమందరము కూడా ఏక మనసుతో సిద్ధపడులాగా మమ్మల్ని దీవించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మాపైకి వేంచేసిరండి, మా అభిషేకించండి. సాతానుపై పోరాడటానికి, మా శరీర కార్యాలు, మా శోధనలు, పాపాలను విడిచిపెట్టడానికి మాకు శక్తినివ్వండి. నాయన ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా మా కొరకే ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆశగుణ ప్రాణముతో వారి కొరకై క్షణంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభుగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు యేసురాజా నీ సిలువ పాదాల సన్నిధిలో ఉంచుతున్నానయ్యా. నీ చిన్నారి హస్తాలతో వారిని తాకండి ప్రభుగా, స్వస్థపరచండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. తల్లిదండ్రులను ప్రభుగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కుమారులు కుమార్తెలు ప్రేమతో చూసుకునేటట్లుగా ప్రేరేపించండి తండ్రి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ప్రభుగా ఆత్మను కోల్పోయి వినాశనం వైపు వెళుతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఈ ఆగమన కాలములో నీ యొక్క వాక్యాన్ని ఆలకించి మారు మనసు పొందుకొని పాపాన్ని విడిచిపెట్టి సఖ్యతతో నీ వద్దకు వచ్చేలాగా మమ్మల్ని దీవించండి. ప్రభువా వివిధ రకాలైన వేదనలతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, పొలం విషయంలో, భూమి విషయంలో, వివాహ విషయంలో, చదువుల విషయంలో, జీవిత స్థిరపడటం విషయంలో, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా గర్భఫలం విషయంలో వేదనతో ఉన్న బిడ్డల యొక్క రోదనను మీరు ఆలకించండి. నాయన నీవు సకలాన్ని సమకూర్చువాడవయ్యా.
యెహోవా ఈరే. నాయన నీ బిడ్డలను దీవించు నాయన. నీవు ఈ లోకానికి రాబోతున్నావయ్యా. నువ్వు సమకూర్చేటువంటి వాడు సమృద్ధిగా శాంతిని, సమాధానాన్ని, మానసిక వ్యాధితో, ఆధ్యాత్మిక వ్యాధులతో, శారీరక వ్యాధులతో ఉన్నటువంటి వారికి నిజమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను దేవుడు చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.